అందరికీ శుభోదయం అండి. ఉదయాన్నే మళ్ళీ మొక్కల్లోకి వచ్చేసావా అనుకుంటున్నారు కదా. అవునబ్బా, పైనుండి వర్షం చిరుజల్లులు ఎంత అందంగా హాయిగా చల్లగా ఉంది. ఈ క్లైమేట్ని అనుభవించాలంటే అలా మొక్కల్లోకి రావాల్సిందే. మరి ఇక్కడ చూడండి అబ్బా, ఎన్నో అందాలు నా చిన్ని టెర్రస్ గార్డెన్లో. చూడండి ఈ అందమైన పూలు ఈ నీటి తుప్పర్లతో, వర్షంతో పడిన నీటి తుప్పర్లతో ఎంత అందంగా కనిపిస్తున్నాయో. పైన పక్షులు వెళ్తున్నాయి, వాటి అరుపులు వినిపిస్తున్నాయా? భలే అనిపిస్తుందబ్బా. ఉదయాన్నే ఇలా పైకొస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం గుడిలోకి వెళ్ళినంత ఆనందంగా కూడా ఉంటుంది. అయితే ఈరోజు నా ఇంట్లోకి ఏదో ఒక కూరగాయ మరి ఆర్గానిక్గా కోసుకోవాలి కదా. ఆ విషయం నేను మీతో చెప్పాలి కదా. మీరు కూడా ఆశపడి మీరు కూడా ఇలా కాయించుకోవాలి కదా మరి. అవును కదా. అయితే ఈరోజు తోటకూర అబ్బా, ఆకుకూర కట్ చేసుకుందామని పైకి వచ్చాను. ఆకుకూరల్లో తోటకూర వచ్చింది, బచ్చల కూర వచ్చింది, చుక్కకూర వచ్చింది, కొత్తిమీర వచ్చింది. అప్పుడే వచ్చేసాయా అనుకుంటున్నారా? ఇవన్నీ కొంచెం ఎండలు ఉండగానే వేసేసాను. కొద్దిగా వర్షాలు పడేసరికి చక్కగా ఏపుగా ఎదిగిపోయాయి. ఒకసారి చూపిస్తా పదండి. ఇక్కడ చూసారా, నవనవలాడుతూ ఎంతో అద్భుతంగా ఎంత బాగా వచ్చిందో మన తోటకూర. ఇది ఇలా కట్ చేసి అలా తాలింపు వేసుకుంటే ఆహా అమోఘం అండి కూర. మీరు అనుకోవచ్చు, ఆకుకూరలు కూరగాయలు మేము తింటాం శ్రీలక్ష్మి అని. అవునబ్బా, తింటారు. కానీ అక్కడ ఒక పాయింట్ నోటీస్ చేయాలి. మనం బయట తెచ్చిన కూరగాయలు ఈ రైనీ సీజన్లో ఆకుకూరలకి చాలా పురుగు పడుతుంది. దానికి ఎన్నో మందులు కొడుతుంటారు. త్వరగా ఎదగడానికి కూడా మందు కొడుతుంటారు. అలాంటి మందులతో మనం హెల్తీగా తింటున్నామని భ్రమపడతాము. కానీ అవి నిజంగా ఆరోగ్యానికి మంచిది కాదబ్బా. వీలైన వరకు పండించుకొని తినడమే కరెక్ట్ అనమాట. అంటే ఎవరైనా సొంత ఇల్లు ఉన్నవాళ్ళు, కొద్ది ప్లేస్ ఉన్నా కూడా మీ ఇంటికి సరిపడా కూరగాయలు ఈజీగా పండించుకోవచ్చు. చిన్న చిన్న మెళకువలు పాటిస్తే ఎంతో అద్భుతంగా మనం కూరగాయలు ఇలాంటి ఆకుకూరలు పండించుకోవచ్చు. మరి ఎందుకు ఆలస్యం? ఇలా చెప్తూ పోతే ఎన్నో ఉంటాయి. మరి మీరు త్వరగా స్టార్ట్ చేయండి, ఈజీగా పెంచుకోవచ్చు. ఇలా నాకు కూడా డిసీజులు వస్తాయి, కానీ నేను వీటిని వీలైన వరకు చేతితో చంపేస్తుంటాను. టెర్రస్ చిన్నది కాబట్టి. అలానే లేదు అంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను. అంతకు మించి ఏమీ కొట్టనబ్బా. ఇలా నేను ఆర్గానిక్గా నా ఇంటికి సరిపడా నేను పండించుకుంటున్నాను. మరి మీరు కూడా స్టార్ట్ చేస్తారు కదా, వెంటనే స్టార్ట్ చేయండి అబ్బా.